Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణతో ఈ కేసు నమోదైంది. సివిల్ సప్లైస్ ఆఫీసర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలోని ఈఆర్ఎస్ ఇండస్ట్రీస్ మిల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2022-25 రబీ సీజన్లకు సంబంధించిన సుమారు 9,000 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ ను ప్రభుత్వానికి అందించలేదని అధికారులు గుర్తించారు. దీనివల్ల సుమారు 40 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో మిల్లు యజమాని అయిన మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ పై కేసు ఫైల్ అయింది. ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ఇటు రేఖా నాయక్ పై ఎటువంటి కేసు ఫైల్ అయింది, డీటెయిల్స్ ఏంటి సాయి కిరణ్? పూర్తిగా నిర్మల్ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఇదే సీఎంఆర్ రైస్ సంబంధించిన అక్రమాలపై విజిలెన్స్ అధికారులు ఇటు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొన్న 18వ తేదీన ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లిలో ఉన్న ఏఆర్ఎస్ ఇండస్ట్రీకి సంబంధించి అందులో తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఇటు ప్రభుత్వం అందించిన ధాన్యము, ప్రభుత్వానికి ఇటు అందించాల్సిన సీఎంఆర్ రైస్ సంబంధించి చాలా పెద్ద మొత్తంలో వ్యత్యాసం ఉండడంతో పూర్తిగా పౌర సరఫరా అధికారులు పూర్తిగా నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి రేఖా శ్యామ్ నాయక్ యజమానిగా ఉన్న ఏఆర్ఎస్ ఇండస్ట్రీకి సంబంధించి 3 సీజన్లలో కలిపి మొత్తం 9,639 మెట్రిక్ టన్నుల పూర్తిగా ధాన్యం అనేది కొరత ఉందని, ఇందుకు సంబంధించి దీని అంచనా విలువ 40 కోట్లకు సంబంధించి ఉందనుకుంటా పూర్తిగా ఫిర్యాదులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేశారు పోలీసులు. పూర్తిగా బిఎన్ఎస్ సెక్షన్ లో 316 క్లాస్ 2, 316 క్లాస్ 5. ప్రభుత్వాల్లో ఉన్న మనుషులే సీఎంఆర్ రైస్ ను ఇట్లా దారి మళ్లిస్తే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ దగ్గర నుండి ఏం నేర్చుకుంటారు? ఎటువంటి శిక్ష ఇవిడికి పడే అవకాశం ఉంది సాయి కిరణ్? పూర్తిగా చూసుకోవాలంటే తాను 2 పర్యాయాలు కూడా ఇటు ఖానాపూర్ కు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇందుకు సంబంధించి ఈ 3 సీజన్లకు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో ఈ ధాన్యాన్ని దుర్వినియోగం చేశారంటూ పూర్తిగా ఇటు అధికారులు అయితే ఫిర్యాదు చేశారు. ఆ విధంగానే కేసు అయితే నమోదైంది. ఆ తర్వాత కేసు నమోదైన తర్వాత దానికి సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇటు పూర్తిగా చూసుకుంటే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ సంబంధించిన తనిఖీలు, దాడులు ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నాయి. చాలా చోట్ల ఈ విజిలెన్స్ సంబంధించిన తనిఖీలు మొత్తం పూర్తయిన తర్వాత 100 కోట్లకు సంబంధించి ఇక అక్రమాలు బయటపడే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏఆర్ఎస్ ఇండస్ట్రీకి సంబంధించి ఈ ప్రస్తుతం ఈ అక్రమాలు దీనిపై బయటపడడం, దీనిపై రికవరీ యాక్ట్స్ అనేవి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, రెవెన్యూ రికవరీ ప్రాసెసింగ్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారనేది ప్రస్తుతం చూడాల్సి ఉంది సర్తాజ్. ఎందుకంటే 40 కోట్లకు సంబంధించిన ఇక్కడ ప్రజాధనం అనేది లాస్ అయింది. ఇందుకు సంబంధించి రికవరీ ఏ విధంగా ఉండబోతుందని కూడా చూడాల్సి ఉంది. పూర్తిగా ఇటు ప్రజాధనం లాస్ ఒకటే కాదు, ఇటు పూర్తిగా ఈ ఇంపాక్ట్ పూర్తిగా పౌర సరఫరాపై కూడా మొత్తం పడుతుంది. కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించిన దర్యాప్తు యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, మళ్ళీ ఇటు మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా దీనిపై ఎలా స్పందిస్తారు, లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవుతారని కూడా చూడాల్సి ఉంది సర్తాజ్. గతంలో కూడా సీఎంఆర్ రైస్ మిల్లింగ్స్ గురించి మాట్లాడుకున్నాము. చిన్నపాటి మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఇటువంటి అక్రమాలకు పాల్పడలేదు. కేవలం పెద్ద మిల్లర్స్ మాత్రమే ఈ అక్రమాలకు పాల్పడ్డారు అనేది నిజం అంటూ కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ రోజు అదే నిజం చేస్తూ ప్రజాప్రతినిధులే డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఈ రోజు కనిపిస్తోంది. సో ప్రజలను ఉద్దేశించి మాట్లాడే ప్రజాప్రతినిధులే సీఎంఆర్ రైస్ ఫండ్స్ ను దారి మళ్లించడం ఎంత ఘోరం. సో రైట్ నౌ ఈవిడపై కేసెస్ కూడా నమోదయ్యాయి. ఈ కేసెస్ కు సంబంధించి ఆవిడ ఎట్లా లీగల్ గా ప్రొసీడ్ అవుతారో చూద్దాం. అండ్ ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా టీవీలో కంటిన్యూ అవుతుంది.